క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, నా పేరు పాస్టర్ పసుపులేటి పేతురు. నేను దేవుని సేవకుడను. భక్తులకు అసూయ ఎందుకు? ఈనాడు అనేక మంది విశ్వాసులలో ఈ అసూయ వలన ఎంతోమంది వెనకబడిపోతూ ఉన్నారు. తమ విశ్వాసములో సన్నగిల్లిపోయి దైవ దర్శనాన్ని కోల్పోతూ ఉన్నారు. దేవునికిని వారికిని మధ్య ఎడబాటు దూరం పెరిగిపోతూ ఉంది. దేవునికి విశ్వాసికి కనెక్ట్ అనేది ఉండాలి, కానీ ఎడబాటు అనేది ఉండకూడదు. క్రీస్తునందు ప్రియులారా, ఈనాడు ప్రతి ఒక్కరూ పరలోక రాజ్య సంగతుల మీదనే తమ మనసును నిలుపుకోవాలి. యహలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. ఒకని తలాంతును దేవుడు వారి తలాంతును వారి స్థాయిలలో దేవుడు ఇస్తాడు. ఒకరి తలాంతును బట్టి మరి ఒకరు అసూయపడటానికి వీలు లేదు. మోషేకిచ్చిన తలాంతు చాలా గొప్పది. ఆ తలాంతును బట్టి మోషే మీద మిరియాము అహరోనులు అసూయపడ్డారు. వారు అన్నారు, మోషే చేతనే పలికించిన దేవుడు మా చేతను పలికింపలేదా అని విరుచుకుపడ్డారు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 2-3 వచనాల్లో చూస్తున్నాం. ఈ మాట యెహోవా విన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, అసూయ వలన మిరియాము కుష్ఠరోగాన్ని తెచ్చుకుంది. 10-11 వచనాల్లో మనం చూస్తాం. కాబట్టి భక్తులకు అసూయ తగదు. పేతురు కూడా యేసుక్రీస్తును అడుగుతున్నాడు, ప్రభువా, మరి నా గురించి అయితే నువ్వు చెప్పావు, బాగానే ఉంది, కానీ మరి ఇతని సంగతి ఏమగును అని యోహాను గురించి అడుగుతున్నాడు. ప్రభు అన్నాడు, నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి? నిజమే, ఇది కూడా ఒక మత్సరమే. దేవుని యొక్క పిల్లలకు మత్సరము దూరంగా ఉండాలి. దేవుని పిల్లలు అసూయ పడకూడదు. నీకిచ్చిన తలాంతును బట్టి నీ పనిని నీవు సంపూర్ణంగా నెరవేర్చగలగాలి. ప్రభువుని మహిమపరచాలి. ఈనాడు చాలామంది రహస్యంగా క్రైస్తవులు ఉన్నా వారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. బహిరంగంగా పేరు ప్రఖ్యాతల కోసం తహతహలాడేవారు ఉన్నారు, కానీ ప్రార్థనలోను విజ్ఞాపనలోను ప్రియులారా సహకరించే విషయంలోనూ ఎందరో భక్తులు మరుగై ఉండి బలమైన శూర కార్యాలను జరిగించేవారుగా ఉన్నారు. అసూయ పడటం వలన దేవుని పనులను చేయలేము. కాబట్టి ప్రియ శ్రోత, నీవు అసూయ మత్సరాలు మాని దేవుని యొక్క చిత్తం ఏమిటో పరీక్షించి పరిపూర్ణంగా నీ వంతు నీవు కృషి చేయటానికి ప్రయత్నించు. ప్రభువే నీకు సహాయం చేయునుగాక. ఆమేన్, ఆమేన్.